10,000 క్యూసెక్కులతో హంద్రినీవా కాలువ వెడల్పు చేసే విధంగా పనులు చేపట్టకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజు ఛాయాపురం పర్యటనలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996-99లో 2 సార్లు హంద్రినీవా ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేసి 9.5 ఏళ్లలో కనీసం గంపెడు మట్టి కూడా తీయలేదన్నారు. 2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాతనే హంద్రినీవా జలాలు అనంతపురం జిల్లాకు వచ్చాయన్నారు. గతంలో హంద్రినీవా కాలువను 6,300 క్యూసెక్కులకు పెంచాలని జగన్మోహన్ రెడ్డి జీవో ఇస్తే మీరు దానిని రద్దు చేసి 3,550 కాల్వ వెడల్పు చేసే విధంగా పనులు చేపట్టి 2వ దశలో లైనింగ్ పనులు చేయడం అనంతపురం జిల్లాకు తీవ్ర అన్యాయం చేయడమేనన్నారు. గాలేరు నగరి ద్వారా చిత్తూరు జిల్లాకు నీరు అందించే అవకాశం ఉన్నప్పటికీ హంద్రినీవా ద్వారానే కుప్పానికి నీరు తీసుకువెళ్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇన్నేళ్లలో మీరు కుప్పానికి ఏమీ చేయలేదని ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు దీనిపై మాట్లాడకపోవడం సరైనది కాదన్నారు. చంద్రబాబు డూడు బసవన్న అంటే తలోపడం కాదన్నారు. అత్యధిక సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉన్న మీరు 10,000 క్యూసెక్కులకు హంద్రినీవా కాలువను వెడల్పు చేస్తే మీ పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన సూచించారు. ఈ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు వామపక్షాలు కావచ్చు, ఇతర ఈవెన్ తెలుగుదేశం పార్టీ వారు కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు అదే డిమాండ్తోనే ఎన్నికలకు పోయాం మాతో పాటు కూడా వాళ్ళు. కానీ అవన్నీ ఇడిచిపెట్టేసి ఈరోజు అంతకే చేస్తే ఈ జిల్లాకు ద్రోహం కాదా మీరు చేసేది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎలా వస్తాయి? కాబట్టి ఇప్పటికైనా మీరు మమ్మల్ని ఏదో మాట్లాడిన దానికి, మేమేదో సలహాలు ఇచ్చిన దానికి, ఈ జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ఈ జిల్లా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము సలహాలు ఇస్తే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే ఇతర రాజకీయ పార్టీ నాయకులు చేస్తే వాళ్ళపైన వ్యంగ్యంగా మాట్లాడేది, విమర్శించేది, గాలి మాటలు అనేది. ఎవరు గాలి మాటలు చెప్పేది? మేము కన్స్ట్రక్టివ్గా చెప్తున్నాం, కన్స్ట్రక్టివ్గా పనులు చేశాం. కన్స్ట్రక్టివ్గా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 2005లో ఫౌండేషన్ వేసి దాన్ని పనులు ప్రారంభించి పనులు పూర్తి చేసి 2012లోనే మేము ఇంకా అధికారంలో ఉండగానే మేము నీళ్ళు ఇచ్చిన చరిత్ర మాది. మీరు 83 నుంచి 3 మార్లు ఫౌండేషన్, ఎన్టీ రామారావు గారు వద్దు, చంద్రబాబు నాయుడు గారు 2 మార్లు ఫౌండేషన్ వేసి ఒక గంప ఎత్తిన చరిత్ర మీది, మాది కాదు. మీరు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా దీన్ని వెడల్పు చేయాలని చెప్పి ఆవశ్యకతను గుర్తించాడు కాబట్టే 6,300 క్యూసెక్లు ఇచ్చి జీవో ఇచ్చి టెండర్లు పిలిచిన చరిత్ర ఇది. మీరు దాన్ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరమే ఉంది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరొక మంచి కూడా చేశారు. అనంతపురం జిల్లాకు, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు ఈ హంద్రినీవా అనేది కూడా 6,300 క్యూసెక్కులు చేసినా కూడా ఆ నీటిని అంతా కూడా ఈ 2 జిల్లాలకే పరిమితం చేస్తూ చిత్తూరు, కడప జిల్లాకు ఏదైతే హంద్రినీవా ద్వారా 2 లక్షల ఎకరాలకు పోతూ ఉందో దాన్ని గాలేరు నగిరి ద్వారా సిబిఎన్ అంటే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా చక్రాయపేట దగ్గర నుంచి పుంగనూరు కుప్పం తీసుకొని పోయే ఏర్పాటు కూడా చేసి ఆ మిగిలిన నీళ్లు కూడా ఈ జిల్లాకు వాడుకునేటట్టు, అంటే 6 లక్షల ఎకరాలు కూడా ఈ 2 జిల్లాలకు పరిమితం చేసిన ఒక గొప్ప నిర్ణయం కూడా తీసుకొని అక్కడ 1,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గాలేరు నగర్ నుంచి చిత్తూరు జిల్లాకు, కడప జిల్లా, అన్నమయ్య జిల్లాలకు అందిస్తుంటే ఆ 1,700 కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు ఇక్కడి నుంచే నీళ్ళు అనేది కూడా 3,850 మొదటి ఫేజు, 2వ ఫేజు 1,200 క్యూసెక్కులకే పరిమితం చేసి లైనింగ్ చేసి, అంటే భవిష్యత్తు వెడల్పు చేయకుండా సీజ్ చేసి, అంటే ఈ జిల్లా భవిష్యత్తు రైతాంగము ప్రజల యొక్క భవిష్యత్తును కూడా సీజ్ చేసి ఈరోజు కేవలం కుప్పానికి తీసుకొని పోవాలని చెప్పే ఆతురత తప్ప మరోటి కాదు. చిత్తూరు జిల్లాకు కూడా ఉపయోగపడుతుంది. ఇది సిబిఎన్ ద్వారానే తీసుకొని పోతేనే వారికి ఎక్కువ ఉపయోగపడుతుంది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి పోయి ఇన్నేళ్ళైనా కూడా మీకు ఏమీ చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి విమర్శ అని చెప్పేసి ఆ విమర్శను తప్పించుకోవడానికి ఇంత స్పీడ్గా ఈ జిల్లా ప్రజలకు మోసం చేస్తూ ఈ జిల్లా అభివృద్ధిని కూడా నిరోధిస్తూ ఈరోజు కేవలం చిత్తూరు తీసుకొని పోవాలని చెప్పేసి
లైనింగ్ అని చెప్పేసి ఈరోజు తీసుకొని చేస్తున్నాం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. ఈరోజు మమ్మల్ని విమర్శించడం కాదు, ఈ జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ నేను కోరుతా ఉన్నాను, మమ్మల్ని విమర్శిస్తే ఏమి రాదు. ఈ జిల్లాలో మీరే ఎక్కువ రోజులు రాయలసీమకు ముఖ్యంగా కూడా ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీరే ఎక్కువ రోజులు ఉన్నారు, కానీ ఏమీ చేయలేదు ఇంతవరకు. ఇప్పటికైనా చేసేది ఈ ప్రజలకు ద్రోహం చేయకుండా మేలు చేసే నిర్ణయాలు తీసుకోండి, నిర్భయంగా మాట్లాడండి. డూడు బసవన్ అంటే తలలు ఊగొట్టద్దండి. చంద్రబాబు నాయుడు డూడు బసవన్ అంటే మీరు తలలు ఊపేది కాదు, లేకపోతే మమ్మల్ని విమర్శించేది కాదు, ప్రతి విమర్శలు చేసేది కాదు. మీరు తీసుకొని రండి. ఎందుకు ఎంత అన్యాయం అంటే ఈ జిల్లాలో కరువు ఉంది, కరువుని గురించి ఒక్కడు మాట్లాడలేదు. నిన్న అంతమంది ఎమ్మెల్యేలు మంత్రి మాట్లాడలేదు. అంతెందుకు ఆడే ఏదైతే వజ్రకల్ మండలంలో మీటింగ్ పెట్టాడో ఆ ఉరవకొండ నియోజకవర్గంలోనే మిర్చి అంత పెద్ద ఎత్తున పండుతుంది. ఆ ఊరిలోనే ఆ గ్రామంలోనే ఏదైతే సభ పెట్టాడో వారే అందరినీ ద్వారా మోటార్లు వేసుకొని పెద్ద ఎత్తున మిర్చి అనేది కూడా పండించారు. కానీ రేటు లేదు. ఉరవకొండ నియోజకవర్గంలో పండించే మిర్చికి గాలి రేటు లేదు, కందులకు లేదు, శనగకు లేదు, పత్తికి లేదు. దాని గురించి అసలు ఎక్కడ కానీ మాట్లాడలేదమ్మా, ఒక్క మాట కూడా. పాపం ఎవరో ఒక ఆమె మాట్లాడాలని ప్రయత్నం చేసినా కూడా టైం లేదని చెప్పి మైకు వీక్కుంటుంది. ఎక్కడ కానీ మాట్లాడలేదు. ఒక దాని గురించి కూడా కనీసం ఎప్పుడు ఇస్తాం ఏం కథ కూడా ఎక్కడ కానీ చెప్పలేదు. హామీలు లేదు, హామీల గురించి మాట్లాడలేదు. జిల్లా రైతాంగం గురించి ఈ పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇంకా కూడా టైం ఉంది. వెంటనే అందరినీవా లైనింగ్ పనులను వెంటనే స్టాప్ చేసి ముందు జీవో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో దాన్ని వెడల్పు చేస్తూ జీవో ఇచ్చిందో, మీరు మాట ప్రకారం ఎన్నికల ముందు మాట చెప్పారో వాటి ప్రకారం వెంటనే కూడా మొదటి దశ నుంచి కూడా వెంటనే వెడల్పు చేసి పనులు ప్రారంభించి నీకు కనీసం చరిత్రలో నీ పేరు అనేది నిలిచిపోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వెడల్పు చేసే పనులు కూడా వచ్చే ఎన్నికల లోపల పూర్తి చేసి ఆ 10,000 క్యూసిక్కులు అందిస్తే చరిత్రలో నీ పేరు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎలా నిలిచిపోయిందో రాయలసీమలో నీ పేరు కూడా నిలిచిపోతుంది అని చెప్పేసి కూడా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి. లేకుంటే ఈ జిల్లాకు రాయలసీమ వాసి ఎక్కువ సంవత్సరాలు ఇప్పటికే ముఖ్యమంత్రిగానే నీవు ద్రోహిగా మిగిలిపోతావు ప్రజల గుండెల్లో అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తున్నాను. నేను అందరికీ చెప్తా ఉన్నాను. నేను అందుకే అందరు శాసనసభ్యులు కూడా ఇప్పుడు ఎందుకంటే 14 మంది శాసనసభ్యులు వారే ఉన్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు. వెళ్ళండి, మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళండి. మనం తప్పు చేస్తా ఉన్నాం, వెంటనే దీన్ని వెడల్పు చేస్తాం అని చెప్పండి, స్టాప్ చేయండి. ఇదేదో కేవలం కాంట్రాక్టర్ల కోసం కాదు. ఎంత లోపభూయిష్టంగా ఉందంటే ఇప్పుడే చెప్తున్నాను, మీరు చెప్పినట్టు 3,850 క్యూసిక్కులు కాకుండా కేవలం 3,200 3,400కు మాత్రమే ఈరోజు వెడల్పు మీరు చేస్తామని చెప్పినట్టు కూడా చేస్తున్నారంటే ఎంత లోపభూయిష్టంగా కాంట్రాక్టర్లకు లాభం వచ్చే రకంగా ఉన్నాయో ఇంతకంటే నిదర్శనం మరొకటి కూడా లేదు. దీన్ని కూడా గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను.